హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పచ్చి మామిడికాయతో పుల్లగా తీయగా ఉండే మామిడికాయ రసం చేసి చూపిస్తాను. ముందుగా మామిడికాయను శుభ్రం చేసి దాని మీద ఉన్న స్కిన్నంతా రిమూవ్ చేసేయండి. ఈ మామిడికాయ రసం చేయడం చాలా సులభము. ఇలా తొక్క తీసిన మామిడికాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. మామిడికాయ మధ్యలో ఉన్న జీడిని తీసేయండి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న మామిడికాయలను కుక్కర్లో వేసి మామిడికాయలు మునిగేంత వరకు నీళ్లు పోయండి. మీ రసం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మామిడికాయలు కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత ఈ మామిడికాయలను ఒక బౌల్లో తీసుకోండి. ఈ మామిడికాయలు కొంచెం వామ్గా ఉన్నప్పుడే గరిట సహాయంతో వీటిని స్మాష్ చేయండి. మామిడి టెంకకున్న పల్పును కూడా తీసేసి టెంకను పడేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారము. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లు వేసుకోండి. మామిడికాయ పులుపుని బట్టి బెల్లంను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 స్పూన్ల బెల్లంను యాడ్ చేశాను. 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. ఈ రసంకు కొంచెం బెల్లం ఎక్కువగానే పడుతుంది. అప్పుడే తీయగా పుల్లగా చాలా బాగుంటుంది. ఈ రసం మళ్ళీ స్టవ్ మీద బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకొని రోకలి సహాయంతో మెత్తగా దంచుకొని ఆ పొడిని రసంలో యాడ్ చేయండి. ఇలా అప్పటికప్పుడు జీలకర్రను దంచుకొని వేయడం వల్ల రసం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రసంను బెల్లం ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు 10 వెల్లుల్లిపాయలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసంకు పోపును వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకును వేసి అన్నింటినీ ఫ్రై చేయండి. వెల్లుల్లిపాయలు కొంచెం త్వరగా ఫ్రై అయిన తర్వాత 1 చిటికెడు ఇంగువను వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ పోపును మనం ప్రిపేర్ చేసుకున్న రసంకు యాడ్ చేసి మిక్స్ చేయండి. ఎంతో సింపుల్గా చేసుకొని ఈ మ్యాంగో రసం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.